మాది మైలారం గ్రామం. ఈరోజు కాసింపేట గ్రామంలోని సందవేని నాగరాజు అనే వ్యక్తి యథావిధిగా రోజు మేతకు వెళ్తూ ఉన్న క్రమంలో వెనక నుండి ఒక ముగ్గురు వ్యక్తులు బైక్ పైన వచ్చారు. వీళ్ళు ముందట వెళ్తూ ఉన్నారు మేతకు గొర్రెలను కొట్టుకుపోదామని. అక్కడ సడన్లీ ముగ్గురు వచ్చి వెనక ఉన్న గొర్రెను బండి మీద వేసుకొని వెళ్తూ ఉంటే కాసింపేట అనే మా బామ్మర్ది ఈ గొర్రెను ఎవరు వేసుకపోతున్నారు, ఎటుపోతుంది అని అంటే గొర్రెను మేము కొనుక్కున్నాం, మేమే వేసుకపోతున్నాం అని చెప్పడం జరిగింది. అక్కడ అనుమానాస్పదంగా వచ్చి అరే ఇట్లా నీ గొర్రె పోతుందని మళ్ళా సందవేని నాగరాజుకు ఫోన్ చేస్తే అన్న నాదేనే గొర్రె, అది వాళ్ళే ఎత్తుకొని పోతారు దౌర్జన్యంగా, వాళ్ళను ఆపాలే అంటే వెంటనే గన్నేరవరంకు చాకలంపల్లె చుట్టూ గ్రామాలకు వెంటనే ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయడం జరిగితే వాళ్ళు సడన్లీ ఇక్కడ గన్నేరవరం స్కూల్ ముందట మా ఫ్రెండ్స్ వచ్చి అందరినీ వాళ్ళను అటాక్ చేసి దొరకబట్టడం జరిగింది. వెంటనే వాళ్ళను పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి సంఘటన ఇప్పుడే కాదు, ఇప్పుడు దొరికారు, కానీ మాకు రాత్రి గొర్రెలు పోతూనే ఉన్నాయి. అది వీరు చేస్తురా ఇంకేదైనా చేస్తురా, మాకు దానికి తగిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దానిపై మాకు వివరణ కావాలని. సందయ్య నాగరాజు నా పేరు, మా కాసింపేట. గొర్రెలు పట్టుకొని రాగా గొర్రె కొద్దిగా ఎన్నుకుండగా వేరే వ్యక్తులు ముగ్గురు వచ్చి దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. నేను ఆ గొర్రె చూసుకోగా గొర్రె లేదు. వేరే వ్యక్తులు సమాచారం ఇవ్వగా దాన్ని వేరే వ్యక్తులు అడ్డుకుంటే మాగానే ఉంటామని. ఎక్కడ జరిగింది అంతా? రాసింగ్ కాడ జరిగింది ఇది. దాన్ని వేరే చూడంగా చేయంగా వాళ్ళు వచ్చినాక దీన్ని మన గన్నవరం కాడ పట్టుకోవడం జరిగింది. వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి కాసి మన మనల స్టేషన్లో అప్పయ్యడం జరిగింది. నేను వచ్చి పిటిషన్ ఇచ్చాను. ఇప్పుడే జరిగింది. ఇదివరకు ఏమన్నా గతంలో రాత్రి పోతున్నాయి గొర్రెలు, మరి దీనికి కారణం ఇవ్వాలని